Yeah. వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. 18 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుందండి ఆర్సీబీ సిఎస్కే చెపాక్లో మ్యాచ్ గెలవక. అప్పుడెప్పుడో రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ గెలిచాడంట 2008లో. కానీ ఇప్పుడు పటిదర్, ద్రావిడ్ టు పటిదర్ 18 ఏళ్ళ తర్వాత రికార్డ్ని బ్రేక్ చేసిన పటిదర్. అండ్ టాస్ గెలిచి సిఎస్కి ఫీల్డింగ్ తీసుకుంది అండ్ ఆర్సీబీకి బ్యాటింగ్ రమ్మని చెప్పారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 196 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయారు. అండ్ సిఎస్కే వాళ్ళు వచ్చేసి 146 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఆర్సీబీ 1/50 రన్స్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ మంచిగానే స్టార్ట్ ఇచ్చాడు ఫస్ట్లోనే. అండ్ 16 బాల్స్లో 32 రన్స్ చేశాడు, 5 4s 1 6 చేశాడు. అండ్ నూర్ అహ్మద్ బౌలింగ్లో ధోని మంచి స్టెంపింగ్ అండి. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ముంబైతో సూర్యకుమార్ని మంచిగానే స్టెంప్అవుట్ చేశాడు. అండ్ 0.12 అనుకుంటా. ఇది కూడా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే స్టెంప్అవుట్ చేశాడు. అతను కాకుండా ఇంకా ఎవరున్నా కూడా కీపర్ లైక్ రిషబ్ పంత్ కానీ, క్లాసెన్ కానీ, అండ్ ఇషాన్ కిషన్ కానీ, రోహిత్ లైక్ కేఎల్ రాహుల్ కానీ ఎవరున్నా కూడా అదైతే స్టెంప్అవుట్ అయితే కొట్టేవాళ్ళు అయితే కాదు. ఎందుకంటే అతను షాట్ ఆడిన వెంటనే కాలు అనేది కింద పెట్టేశాడు. ఇతను ధోని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ చెయ్యిలు ఎలా మూవ్ అవుతున్నాయంటే అలా మూవ్ అవుతున్నాయి అనమాట. అండ్ స్టెంప్అవుట్ అయితే చేశాడు నూర్ అహ్మద్ బౌలింగ్లో. అండ్ 16 బాల్స్లో 32 రన్స్ చేసి 5 4s 1 6 చేసి అవుట్ అయిపోయాడు. అండ్ విరాట్ కోహ్లీ వచ్చేసి 30 బాల్స్లో 31 రన్స్ చేశాడు. యావరేజ్ తక్కువ ఉంది, యావరేజ్ ఏం పర్లేదు, స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, 103 స్ట్రైక్ రేట్ ఉంది. 30 బాల్స్లో 31 రన్స్ చేసి 2 4s 1 6. అది కూడా ఆ 30 రన్స్ కూడా పతిరానా ఒక షార్ప్ బౌన్సర్ 142 అనుకుంటా స్పీడు తలకు తగలడం వల్ల బాడీ హీట్ అయ్యింది. ఇంకా తెలుసు కదా కోహ్లీని రెచ్చగొడితే ఎలా ఉంటుందో. రెచ్చిపోయి 6 4 కొట్టాడు. ఆ తర్వాత బాల్కి అవుట్ అయిపోయాడు. అది కూడా నూర్ అహ్మద్ బౌలింగ్లోనే రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ పడికల్ వచ్చేసి 14 బాల్స్లో 27 రన్స్ చేసి 2 4 2 6. అశ్విన్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మంచి క్యాచ్ అది రుతురాజ్ నుంచి. అది క్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అనమాట. ఆల్రెడీ ఫుల్ డౌన్ అయిపోయి అది గ్రౌండ్ మీద పడిపోయి ఉన్నట్లుగాను నేనైతే చూసా రీప్లేలో. అది ఆల్రెడీ క్యాచింగ్ వచ్చేస్తుంది, అది కరెక్ట్గా ఈ బాల్ క్యాచ్ వస్తుంది అనేటట్లా నిలబడ్డాడు అనమాట అక్కడ రుతురాజు. మంచి క్యాచ్ అదైతే గ్రౌండ్ మీద వచ్చింది కాబట్టి క్యాచ్ పట్టుకొని కన్ఫామ్గా చెప్పేశారు అదైతే అవుట్ అనేసి. మళ్ళీ ఇంకా ఎంపైర్ కూడా పెద్ద పని ఏం పెట్టలేదు అక్కడ, మళ్ళీ రీప్లే చేయడము ఇది అవుట్ అని అవుట్ అని అట్లా ఏం కాకుండా డైరెక్ట్గా చెప్పేశాడు గుడ్ క్యాచ్. అండ్ పటిదర్ కెప్టెన్ 32 బాల్స్లో 51 రన్స్ చేశాడు, 4 4s 3 6 అనమాట. 3 లైఫ్స్ వచ్చాయండి. 3 లైఫ్స్. చెన్నై ఓడిపోవడానికి ఇదే కారణం అనుకుంటా. స్లాఫీ ఫీల్డ్ ఉంది. ఫీల్డింగ్ అయితే అంత బాగేం లేదు, అన్నీ మిస్ఫీల్డే ఉన్నాయి. 3 క్యాచ్ రేట్ పెట్టాడు. ఒక క్యాచ్ ఏమో దీపక్ కూడా అనుకుంటా, బాగా లొడ్డు క్యాచ్ అనమాట, నీట్గా చేతిలోకి వచ్చింది, స్టాండింగ్ క్యాచ్ అది వదిలేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఖలీల్ అహ్మద్ అనుకుంటా, ఖలీల్ అహ్మద్ ఒక క్యాచ్ ఇచ్చి పెట్టాడు. అండ్ ఇంకోటి శ్యామ్ కరణ్ అనుకుంటా, ఐ థింక్ శ్యామ్ కరణ్ అయినా. అండ్ మంచిగా బ్యాటింగ్ ఆడుతున్న టైంలో పతిరానా బౌలింగ్లో శ్యామ్ కరణ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ లైమ్ లివింగ్స్టన్ కూడా నూర్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. ఒక 6 కొట్టాడు, ఆ తర్వాతనే వెంటనే బౌల్డ్ అయిపోయాడు. అండ్ అది వికెట్ వేసాడు. అంతకుముందు బాల్ కొద్దిగా లెగ్ సైడ్ వేయడం వల్ల 6 కొట్టాడు. ఇంకా ఆ తర్వాత బాల్ వికెట్ వేయడం, షాట్ మిస్ అయింది, బౌల్డ్ అయిపోయాడు. అండ్ జితేష్ శర్మ 6 బాల్స్లో 12 రన్స్. అండ్ టీమ్ డేవిడ్ వల్లే మ్యాచ్ గెలిచింది అనుకుంటా. ఎందుకంటే ఆ ఫినిష్ బాగా ఇచ్చాడనమాట, లాస్ట్లో 3 6 కొట్టడం. అదే ఆ ఫినిషింగ్తోనే, ఆ జోష్తోనే జాష్ హెజల్వుడ్ వచ్చేసి 2 వికెట్స్ తీసాడన్నమాట పవర్ ప్లేలోనే. అందువల్ల ఆర్సీబీ గెలిచింది. అండ్ భువనేశ్వర్ ఇంకా తెలుసు కదా, భువనేశ్వర్ కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు బౌలింగ్లో. అండ్ సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ వచ్చేసి 4 ఓవర్స్లో 28 రన్స్ అండ్ 1 వికెట్. అండ్ అశ్విన్ వచ్చేసి 2 ఓవర్స్లో 22 రన్స్ 1 వికెట్. అండ్ శ్యామ్ కరణ్ వచ్చేసి 3 ఓవర్స్లో 34 రన్స్. అండ్ నూర్ అహ్మద్ వచ్చేసి 4 ఓవర్స్లో 36 రన్స్ 3 వికెట్స్ తీశాడు. అండ్ పర్పుల్ క్యాప్ కూడా నూర్ అహ్మదే అనుకుంటా. ఫస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్, ఈ మ్యాచ్లో 3 వికెట్స్, 7 వికెట్స్తో పర్పుల్ క్యాప్ అనుకుంటా. అండ్ రవీంద్ర జడేజా విషయానికి వచ్చేసరికి అస్సలు ఏం పర్ఫార్మెన్సే లేదు, అసలు వికెట్స్ తీయడం లేదు, బ్యాటింగ్లో కూడా అంత ఫినిషింగ్ అంత నీట్గా ఇవ్వడం లేదు.
చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ధోనితో పాటు రిటైర్డ్ అవుతాడేమో చెప్పలేం కదా. అండ్ పతి రాణా వచ్చేసి 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అండ్ సిఎస్కే బ్యాటింగ్కి వచ్చేసరికి పవర్ ప్లేలోనే వికెట్స్ అన్నీ పోయాయి. 4 వికెట్స్ పోయాయి. ఇంకా అసలు వాళ్ళు ఆ పవర్ ప్లే బ్యాటింగ్ చూసి అసలు ఇంకా గెలవడం ఎందుకులే అన్నట్లుగా ఆడాడు. ఎక్కడే కానీ గెలవడానికి ట్రై చేయలే అనమాట. ఇంకా గివప్ ఇచ్చేసి ఏదో ఆడాలంటే ఆడాలా, 20 ఓవర్స్ ఆడాలనేసి అన్నట్లు ఆడారు. అండ్ రచిన్ రవీంద్ర వచ్చేసి 31 బాల్స్లోనే 41 రన్స్ చేశాడు, 5 ఫోర్స్. అండ్ త్రిపాఠి 3 బాల్స్లో 5 రన్స్. అండ్ గైక్వాడ్ 4 డక్అవుట్ అయిపోయాడు 4 బాల్స్లోనే. అండ్ దీపక్ కూడా వచ్చేసి 4 రన్స్ వేసి అవుట్ అయిపోయాడు. అండ్ శామ్ కరుణ్ 8 రన్స్, శివం దూబే 19 రన్స్, అండ్ రవీంద్ర జడేజా 25 రన్స్. అసలు ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేయలేదు. అశ్విన్ 11 రన్స్. ధోని లాస్ట్లో ఫ్యాన్స్ కోసం కొట్టినట్లున్నాడు. ఆ 2 6లు 1 4 కూడా లాస్ట్ ఓవర్లో 30 రన్స్ చేశాడు. అండ్ 11th ఓవర్లో అనుకుంటా, 11th ఓవర్లో మ్యాచ్ని టర్న్ చేద్దాము అనేసి శివం దూబే ట్రై చేశాడు శ్రేయస్ శర్మ బౌలింగ్లో. అది అక్కడ కాలేదు ఆ ఓవర్ వల్ల. ఇంకక్కడే అయిపోయింది మ్యాచ్ వాళ్ళది. అక్కడ నుంచి ఇంకా ట్రై చేయడం కూడా వదిలేశారు. అండ్ భువనేశ్వర్ కుమార్ మంచి బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చాడు. అండ్ జాష్ హెజల్వుడ్ 4 ఓవర్స్లో 21 రన్స్ 3 వికెట్స్. అండ్ ఎస్ దయాల్ 3 ఓవర్స్లో 18 రన్స్ 2 వికెట్స్. అండ్ లైమ్ లివింగ్స్టన్ వచ్చేసి 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. శ్రేయస్ శర్మ 4 ఓవర్స్లో 32 రన్స్. అండ్ కునాల్ పాండే వచ్చేసి 2 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చాడు. ఇది వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ గైస్.